బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్లీజ్ మీకు దండం పెడతా, నేను చెప్పింది వినండి అనేసి రేవంత్ రెడ్డి వేడుకున్నట్టుగా తెలుస్తుంది. ప్లీజ్ పాదయాత్ర ఆపండి. మీనాక్షితో భేటీలో వేడుకున్న రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మెచ్చుకుందని అబద్ధాలు చెప్పడం వల్లే రేవంత్కి ఇన్ని కష్టాలా? పాదయాత్ర పూర్తి చేసి మీ పాలనపై రిపోర్ట్ ఇవ్వాల్సిందేనన్న మీనాక్షి, రాహుల్ ఆదేశాల ప్రకారమే పాదయాత్ర చేస్తున్నానని స్పష్టీకరణ. పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బతిమిలాడుతున్న రేవంత్, బీసీ రిజర్వేషన్ల గురించి తేల్చాకనే పాదయాత్ర చేయడం మంచిదని హితవు. మీనాక్షి పాదయాత్రను ఆపడానికి శతవిధాల ప్రయత్నము. ఆగస్టు 31 నుంచి ఆగస్టు 4 వరకు యథావిధిగా మీనాక్షి పాదయాత్ర. ఇప్పుడు అసలు కష్టం మొదలైంది రేవంత్ రెడ్డికి. పాదయాత్ర ఇటు మీనాక్షి కనుక పాదయాత్ర చేస్తే ముప్పు తిప్పలు తప్పవు. ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని పాదయాత్ర చేయడం వల్ల ప్రజల్లో తాను చులకనైపోతాననేసి అసలు ఇప్పుడు ఏమంత ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న నేపథ్యంలో అసలు పాదయాత్ర చేయాల్సినంత అవసరం ఏముందనేసి ఆయన మీనాక్షిని అడిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనము ఫ్రీ బస్ ఇస్తున్నాము, అలాగే వాళ్ళకు రైతు భరోసా ఇచ్చినాము, తర్వాత రుణమాఫీ చేసినాము, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటిగా ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, 500కి సిలిండర్ ఇచ్చినాము, అయినప్పటికీ మీరు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనేసి ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు అబద్ధాలు చెప్పారనే విషయము ఇక్కడ రాహుల్ గాంధీ గుర్తించారు. కాబట్టి అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని నన్ను పాదయాత్ర చేయమని రాహుల్ గాంధీ గైడెన్స్ చేశాడు. కాబట్టి నేను పాదయాత్ర చేయాల్సిందే అనేసి ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎక్కడైనా కూడా మనం చూడొచ్చు, రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తుంటారు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, షర్మిల 2 రాష్ట్రాల్లో చేసిన పాదయాత్ర కావచ్చు, ఇట్లా అంటే బట్టి విక్రమార్క చేసింది కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర కావచ్చు, సరే ఏదో రకంగా ఎవరెవరు ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, లేకపోతే ఎవరెవరి బాధలు విన్నారు, ఆ బాధల్ని ఏ రకంగా తీర్చారన్న విషయాల్ని పక్కన పెడితే పాదయాత్రల విషయంలో కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పాదయాత్ర చేస్తున్నది ఏఐసిసి దూతగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇక్కడ పాదయాత్ర చేసింది. అసలు తిప్పలంతా ఇక్కడే మొదలైంది. నేనే చాలా గొప్ప, నేనే అన్ని చేస్తున్నా, నేను తొక్కుకుంటూ వచ్చినా ఎక్కుకుంటూ వచ్చినా అని చెప్తున్న నేపథ్యంలో ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పాదయాత్ర అనేది ఏమవుతుందంటే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి పలచరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అసలు రేవంత్ రెడ్డిని గుర్తుపట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కనుక మీనాక్షి కనుక పాదయాత్ర చేస్తే డెఫినెట్గా ఆయన చెప్పిన అబద్ధాలు కూడా బయటికి వెళ్తాయి అనే విషయము బయటకు వస్తుందని ఆయన ఇబ్బంది పడుతున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సోనియా గాంధీ మెచ్చుకుందని అబద్ధాలు చెప్పడం వల్లే రేవంత్కి కష్టాలను కూడా మాట్లాడుకుంటున్నారు. పాదయాత్ర పూర్తి చేసి మీ పాలనపై రిపోర్ట్ ఇవ్వాల్సిందేనని మీనాక్షి పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. రాహుల్ ఆదేశాల ప్రకారమే పాదయాత్ర చేస్తున్నానని కూడా ఆమె స్పష్టంగా చెప్పింది. పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రేవంత్ రెడ్డి బతిలాడుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కానీ తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఏమి శత విధాల ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ నా పాలనను అద్భుతమని మెచ్చుకుందని లెటర్ రాసిందని గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డికి అప్పుడే అది యమపాశమై కూర్చుంది. తన సీఎం పదవికి అధిష్టానం ఎసరు పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను రాష్ట్రమంతా పాదయాత్ర చేసి రేవంత్ పాలనపై గ్రౌండ్ రియాలిటీ రిపోర్టు తయారు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ఈ విషయంలో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. మీనాక్షి మాత్రమే పాదయాత్ర చేయడంపై అది పూర్తి అయ్యాక మీనాక్షి ఇచ్చే రిపోర్ట్ను బట్టి సీఎం మార్పు ఉంటుందనేది కూడా అవకాశం ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీనాక్షి పాదయాత్ర రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారం మాట్లాడడానికి హైదరాబాద్లో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రేవంత్ నివాసంలో సమావేశమయ్యారు.
ఈ భేటీలో రేవంత్ రెడ్డి మీనాక్షి పాదయాత్రను ఆపాలని వేడుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ మీనాక్షి అందుకు ఒప్పుకోలేదని సమాచారం. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పాదయాత్ర చేసి రిపోర్టు తయారు చేయాల్సిందేనని తెగేసి చెప్పారట. పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, బీసీ రిజర్వేషన్ల గురించి తేల్చాకనే పాదయాత్ర చేయడం మంచిదని రేవంత్ బతిపాలినట్టు తెలుస్తుంది. మీనాక్షి పాదయాత్రను ఆపడానికి శత విధాలా ప్రయత్నించినప్పటికీ మీనాక్షి అస్సలు ఒప్పుకోలేదట. ఇక చేసేదేం లేక రేవంత్ రెడ్డి భేటీని ముగించారు. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు యథావిధిగా మీనాక్షి పాదయాత్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం కూడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% రుణమాఫీ, రైతు రుణమాఫీ చేసినాము, రైతులందరూ కూడా పండుగలు చేసుకున్నారు. సో రైతులకు మనము రైతు రాజ్యం కల్పించిందే నేను అనేసి చెప్పుకున్న విషయం కావచ్చు. రైతు భరోసా విషయంలో కూడా 3 దఫాలు ఎగ్గొట్టి 4వ దఫా అకౌంట్లలో 9,000 కోట్లు వేసి రైతుల చేత పండుగలు జరిపించిన వైనము కూడా బయటకు వస్తుందనే విషయము, అలాగే ఇంకా ఈ 500కే గ్యాస్ సిలిండర్ విషయము, ఇవాళ ఏ దాని గురించి చెప్పినా వాస్తవంగా ఇది తెలంగాణ ప్రజల దగ్గరికి వస్తే అన్ని తేట తెల్లమైపోయే అంశం. ఇందులో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటికే ఎవరు ఏ మీడియా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినా అప్పుడు ఆయన ఉన్నప్పుడే బాగుంది అంటే, ఒక్కొక్కరు పెద్ద మనుషులు ఉండి కేసీఆర్ మా పెద్ద కొడుకు, ఆయన ఉన్నప్పుడే మంచిగుండే, లేదు కేసీఆరే ఇంటికి పెద్దోడు, ఆయన ఉన్నప్పుడే మంచిగుండే అనేసి ఇలా ఎవ్వరు మాట్లాడినా కూడా అప్పుడు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ పరిపాలనే బాగుందనేసి మైకుల మీద కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ విషయం కూడా బయటకు వస్తుంది. సమస్యలు ఒకటే కాదు, మాకు కేసీఆర్ పాలనే మంచిగుండే, బీఆర్ఎస్ పాలనే మంచిగుండే, అప్పుడు రైతు బీమా వచ్చింది, రైతు బంధు రెగ్యులర్గా వచ్చింది, దళిత బంధు వచ్చింది, సో ఇవన్నీ కూడా కళ్యాణ్ లక్ష్మి రెగ్యులర్గా వచ్చింది. ఈరోజు కళ్యాణ్ లక్ష్మి కింద తులం బంగారం అన్నారు, మహిళలకు 2,500 అన్నారు. ఇట్లా ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుడు తప్ప మాకు వరిగింది ఏమీ లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఎలక్షన్ల నేపథ్యంలో కాళ్ళు వేళ్ళు పట్టుకొని మాతో ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఈరోజు జాడ పత్తా లేకుండా పోయారు. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ఢిల్లీలో మేం గల్లీలో అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, ఖచ్చితంగా ఈ రిపోర్టు గుడ్ రిపోర్ట్ వస్తే ఓకే, కానీ ఎక్కడ కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంటర్నల్గా చేపించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు వచ్చుడే గగనమన్న నేపథ్యంలో ఇక రోజు రోజుకి హీనంగా గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో మెయిన్గా ఈమెను పంపించడానికి పాదయాత్రకు అదే కారణం. వాళ్ళు ఏదైతే ఇంటర్నల్ సర్వే సునీల్ కనుగోలుతో చేయించుకున్నారో అక్కడే వీళ్ళకు దెబ్బ కొట్టింది. ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా ఎలక్షన్లు 3 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో కనీసం కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లైనా వచ్చే అవకాశం ఉందా? వీళ్ళు చెప్తున్న విధానానికి అక్కడ గ్రౌండ్లో ఉన్న రియాలిటీకి చాలా డిఫరెన్సెస్ ఉంది. కాబట్టి ఇదంతా ఖచ్చితంగా మీనాక్షి పాదయాత్ర చేస్తేనే బయటపడుతుంది. ఇక మరొక వైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్న నేపథ్యంలో అసలు ఎలక్షన్స్ పెట్టే దమ్ము ధైర్యమే కాంగ్రెస్ పార్టీకి లేదని తెలిసిపోతుంది. ఎందుకంటే ఘోరంగా ఓడిపోయే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపిస్తలేదు. మరొక వైపు ఇక జిహెచ్ఎంసీలు అయితే పరిస్థితిని ఇంకా ఊహించవచ్చు ఎంత దారుణంగా ఉంటుందో. అంతేకాకుండా జూబ్లీ హిల్స్ బై ఎన్నిక విషయంలో కూడా ఆల్రెడీ లుకలు మొదలైనవి కాంగ్రెస్ పార్టీలో. ఇలాంటి నేపథ్యంలో అసలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉంది? అసలు ఇందిరమ్మని ఏ రకంగా దుయ్యబడుతున్నారు ప్రజలు? ఎందుకనంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎంతో కొంత అభిమానం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఆ కాస్తంత కూడా కనీస ప్రేమ లేకుండా రేవంత్ రెడ్డి చేసిండ అనే విషయము హైకమాండ్కు తెలవడంతో ఇవన్నీ నిజాలు బయటికి రావాలి అంటే ఒకవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏ విధంగా భూములు కొల్లగొడుతున్నారు, ఏ విధంగా భూదందాలు చేస్తున్నారు, ఏ విధంగా కమిషన్లకు పాల్పడుతున్నారు, ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా రియల్టర్లను బెదిరిస్తున్నారు. సో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలనేది ఒకటైతే, మరొకటి ఈ మంత్రుల కమిషన్ల భాగోతము, అలాగే ఎమ్మెల్యేల భూ కబ్జాల భాగోతము. అంటే నిన్న మొన్న కూడా చూసినాము, ఎక్కడ ఒక వ్యక్తి బెంచ్ కార్ కొనేసి ఫామ్ హౌస్లో బాహాటంగా వాళ్ళ బర్త్డే సందర్భంగా దాన్ని లాంచ్ చేసిన విధానం చూసుకున్నాం. అంటే ఆ కారు కొని ఒక ఎమ్మెల్యే అనేటోడు ఒక బెంచ్ కారు కొని దానికి సంబంధించి 2 కోట్ల బెంచ్ కారు. అయితే విషయాన్ని తీగలాగితే బయటకు వచ్చింది ఏంటంటే, ఒక
60 ఎకరాల 100 ఎకరాల భూమి విషయంలో సెటిల్మెంట్ చేయడం వల్ల ఆ కారు అతనికి బహుమతిగా వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో మీరు ఇప్పటికీ ఊహించే ఉంటారు కదా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన భాగవతం అనేది బయటకు వచ్చింది. సో ఇలాంటి ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా చాంతాడంత లిస్ట్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎవరెవరి భాగవతాలు ఏంటి, ఎవరెవరు ఏ రకంగా ప్రజల్ని పీడించుకుని తింటున్నారు, ఏ రకంగా బిల్లులు కూడా ఇప్పుడు ఇవాళ 20-30% బిల్లులకి వీళ్ళు కమిషన్లు అడుగుతున్నారని ఏకంగా చరిత్రలో ఎక్కడా లేని విధంగా సో ఏది ప్రజాభవన్కి వచ్చేసి జనరల్గా చెప్పాలంటే సీఎం అఫీషియల్ క్యాంప్ ఆఫీస్కి వచ్చేసి బట్టి నివాసం దగ్గర సో ధర్నాలు చేసిన సంగతి కూడా చూసినాం. ఈ నేపథ్యంలో అసలు ఈ కమిషన్ల భాగోతం ఏంది, ఇవాళ అంటే సొంత ఎమ్మెల్యేలే 4 ఎమ్మెల్యేలు కలిసి హైకోర్టులో పబ్లిక్ లిటిగేషన్ బిల్ దాఖలు చేసిన విషయం కూడా చూసినాం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఏ రకంగా కట్టబెట్టారు, అందులో కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుపుతున్నారు, పెద్ద పెద్ద టవర్లు వేసి జరుపుతున్నారు, ఇందులో రేవంత్ రెడ్డికి ఎన్ని వేల కోట్ల కమిషన్ వెళ్ళింది, ఇట్లా మొత్తం కూడా కమిషన్ల భాగోతం నడుస్తున్న నేపథ్యంలో సో పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఇట్లా బీఆర్ఎస్ నామజపం అంటే ఇటు కేసీఆర్ కేటీఆర్ అని తప్ప ఇంకా ఏమీ లేదు. ఇక ఇంతకాలము ఏ రకంగానైతే కాలం గడిపారో కాళేశ్వరం కమిషన్ కహానీలని చెప్పి నడపడం కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఎందుకు నడిపి వండి వార్చి ఆఖరికి ఆయన మెడికే చుట్టుకున్న వైనం కూడా ఉంది. ఇలాంటివన్నీ కూడా బయటికి రావాలంటే ఎవరో చెప్పే వార్తల కనంటే డైరెక్ట్గా నేనే ఫీల్డ్కి వస్తే విషయాలు బయటకు వస్తాయి కదా అనేసి అక్కడ రాహుల్ గాంధీ ఆమెకు ఆమోదం ఇవ్వడము, ఆమె బయలుదేరే సన్నద్ధము అయింది. ఈ నేపథ్యంలో అసలు చిక్కంతా రేవంత్ రెడ్డికి వచ్చి పడింది. ఏం చేయాలి, ఇంకా ఈమెను ఆపకపోతే నా పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, అసలు భాగోతం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లనో ఒకట్లా బామాలో బతిమలాడో ఏదో రకంగా మీనాక్షిని పాదయాత్రకి ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కుదరని నేపథ్యం కనపడుతుంది. ఎక్కడ చూసినా నెగటివ్ ఇంపాక్ట్స్ రేవంత్ రెడ్డికి కనిపిస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలే ఈరోజు ఆయన మెడకే ఉచ్చుగా మారబోతున్నాయి. సో ఈ యొక్క నివేదికలు వచ్చిన తర్వాత, పాదయాత్ర తర్వాత నివేదికలు వచ్చిన నేపథ్యంలో సీఎం మార్పు ఖచ్చితంగా ఉంటుంది అనేసి గాంధీ భవన్ వర్గాలు చాలా గట్టిగానే చెప్తున్నాయి.